పిగ్మెంటేషన్ ముఖం మీద బొగ్గల మీద చాలామందికి వస్తూ ఉంటుంది కదా, దాన్ని తగ్గించుకోవటానికి చింతగింజల పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. మనకి చింతకాయ గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని కాస్త మనం ఎండపెట్టేసేసి పౌడర్ చేసేసుకుని మెత్తగా జల్లించిన ఆ పౌడర్ని కాస్త పేస్ట్లా చేసేసుకుని ఆ పేస్ట్ పిగ్మెంటేషన్ ఉన్న భాగాల్లో బాగా అట్లా మర్దన చేసేసుకోండి. 5-10 నిమిషాలు అట్లా మర్దన చేసుకుని ఒక అరగంట నుంచి కడిగేసుకోవాలి. ఈ చింతగింజల పేస్ట్ ఇట్లా అప్లై చేసినప్పుడు చర్మం లోపల పొరలోకి ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ వెళ్ళి థైరోజినేస్ అనే ఎంజైమ్ని కంట్రోల్ చేసి తగ్గించేస్తుంది అనమాట చింతగింజల పేస్ట్. ఈ థైరోజినేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తి ఎక్కువైందనుకోండి, నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ నలుపును ఉత్పత్తి చేసేస్తుంటాయి. ఈ థైరోజినేస్ అనే ఎంజైమ్ తగ్గితే నలుపు వర్ణం ప్రొడక్షన్ తగ్గిపోతుంది అనమాట. అందుకని పిగ్మెంటేషన్ తగ్గటానికి చింతగింజల పేస్ట్కి సంబంధం ఇట్లా ఉందన్నమాట. ఈ చింతగింజల పేస్ట్ వాడినప్పుడు ఈ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ కూడా అతిగా స్పందించి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయటం కూడా తగ్గించేసి నలుపు వర్ణం ప్రొడక్షన్ కూడా తగ్గించేస్తాయి. ఇట్లా 2 రకాలుగా చింతగింజల పేస్ట్ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి పిగ్మెంటేషన్తో బాధపడే వారందరూ కూడా నిదానంగా తగ్గుతాయి, స్పీడ్గా మార్పు రావు. కానీ ఇలాంటి చింతగింజల పేస్ట్ని నిత్యం ఉపయోగించుకోగలిగితే మంచిది.